నాన్ వెజ్ రెసిపీ ఏం కుక్ చేసినా సరే అది చికెన్ కానీ, మటన్ కానీ, ప్రాన్ కానీ ఏదైనా సరే దానిలోకి బగారా రైస్ కానీ, బిర్యానీ కానీ ఉండాల్సిందే. అలా అయితేనే తిన్నట్లు అనిపిస్తుంది. లేకపోతే నాన్ వెజ్ ఫీల్ రాదు నాకు. ముందుగా పాన్ పెట్టేసుకొని నెయ్యిని యాడ్ చేసేసుకొని దానిలో ఒక 10-15 జీడిపప్పు గుండ్లు యాడ్ చేసి పక్కకు తీసుకున్నాను. తర్వాత బిర్యానీ సామాన్లు కూడా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు మంచిగా ఫ్రైడ్ ఆనియన్స్ లాగా ఎర్రగా వేగితే బాగుంటాయి. 1 కప్పు వరకు ఉల్లిపాయలు, 5-6 చిలుకలు పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి కూడా యాడ్ చేసేసి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసి ఎర్రగా ఫ్రై చేసేసుకోవాలి. కరివేపాకు ఫ్లేవర్ బాగుంటుంది బగారాలోకి. నేను ఇక్కడ చూపిస్తున్న గ్లాస్ తోటి గ్లాసున్నర బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి 3 గ్లాసుల వరకు వాటర్ కూడా ఈ కళాయిలోనే పోసేసి వేడవ్వనిచ్చి అప్పుడు రైస్ కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసేసి మనం నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా దీంట్లోనే యాడ్ చేసేసి మధ్యలో ఒకసారి అలా కలుపుకుంటూ స్విచ్ పడే వరకు ఉడకనివ్వాలి. అంతే, చాలా టేస్టీగా ఉంటుంది.